మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండి దోచునెదె సాధ్వి నీ స్వరూపంబు, బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు, శశ్వచ్ఛాంతి లభించు. మాతృకరుణా సాకల్యధీకుల్యమై, మాతృకరుణా సాకల్యధీకుల్యమై శశ్వచ్ఛాంతి లభించు. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యమని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1750వ భాగానికి స్వాగతం పలుకుతాం. వాక్కు గొప్పదా, మనస్సు గొప్పదా అన్న భావన, అన్న వాదం బ్రహ్మలోకంలో కూడా వచ్చింది. మనస్సు గొప్పదనగానే అమ్మవారికే కోపం వచ్చేసింది. మనం తాత్కాలికంగా ఈ జన్మలో ధరించినటువంటి శరీరమే శాశ్వతం అనుకుంటే ఇక రాగద్వేషాలు అక్కడే ఎక్కువ అవుతాయండి. అందుకని అది దేవతలకైనా తప్పదు, వారు అందులో పడిపోతూ ఉంటారు, మాయలో మళ్ళీ బయటపడతారు. అందుకని బ్రహ్మదేవుడు విశదీకరించాడు. సరస్వతి ఘోషిణి అఘోషిణి అని రెండు ఉంటాయి వాక్కులు. నీ స్వరూపం బయటికి వచ్చేటువంటి ఘోషిణి, అసలైన స్వరూపం లోపల ఉంది, అది అఘోషిణి. వేదంలో దాన్ని వర్షించే గోవు, వర్షించే గోవు అన్నారు. తనంత తానే పాలు వర్షించే గోవు అన్నారు. ఆ అఘోషిణి వల్లనే ఈ ఘోషణ వస్తుంది. మనం బయటికి కనిపించినటువంటి వ్యక్తుల ప్రతిభని మనం చూసినప్పుడు సాహిత్యమో, సంగీతమో, నాట్యమో, లేదు విజ్ఞాన రంగమో ఏదైనా సరే ఆయన్ని గౌరవిస్తాం. కానీ అంత ప్రతిభని ప్రదర్శించడానికి ఆయన భార్య చాలా కారణం. ఈయనకి వ్యక్తిగతంగా కావలసినవన్నీ ఆవిడ చూస్తుంది. 1000 పడగల్లాంటి గొప్ప నవల రావడానికి విశ్వనాథ సత్యనారాయణ గారి భార్య అర్ధరాత్రి 1 గంటకి ఆయనకు మిరపకాయ బజ్జీలు వేసి పెట్టడం కారణం. లేకపోతే ఆ నవల రాసేవాడు కదే. అంటే ఆవిడ దండం పెట్టాలి. వాళ్ళని మనం గుర్తించకపోతే అలాగే. అందుకే మన సంప్రదాయంలో ఏ వ్యక్తికి మీరు సన్మానం చేసినా ఖచ్చితంగా భార్యను పక్కన కూర్చోబెట్టండి, దంపతులకే చేయండి. బట్టలు పెట్టినా సరే ఇద్దరికీ పెట్టండి. ఎందుకంటే పాపం ఇంట్లో ఉండే స్త్రీలు వాళ్ళు గుర్తింపు నోచుకోరు. వాళ్ళు పైగా కనిపించిన వాళ్ళల్లా ఆయన చేసుకోవడం మీరు ఎంత అదృష్టవంతులు అంటారు. ఆవిడ చేసుకోవడం ఈయనకి అదృష్టమేనమ్మా. లేకపోతే ఈ కవో ఈ ప్రతిభావంతులు మనకు దక్కేవాడు కాదు. అది భార్య గొప్పతనం అది. ఎందుకంటే భార్యను అందించే సహకారాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వారి కవిత్వాన్ని నిత్యము ఆస్వాదించడము, అందులో మంచి చెడ్డ చెబుతూ ఉండడము, దాని మీద చర్చ, అది వేరే విషయం. రెండో సహకారం చాలా గొప్పది, వారి జోలికి రాకుండా ఉండడం. అలాగా ఉన్నారు, ఇలాగే ఉన్నారు. ఏదైనా సహకారమే. సహకారం అంటేనే మామిడి చెట్టు, ఇది తప్పేముందండి. అంచేతనే ఎప్పుడు మనం ఆ వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా గమనించే మాట్లాడాలి. ఒక్క మాట అంటే వారు సంతోషిస్తారు. లింగా ఇల్లాలు అలా చేపట్టి ఇలా ఉన్నారని ఆవిడ ఎంత ఆనందిస్తుంది. ఈయన చెప్పాలి ఆ విషయం. అలాగే అఘోషిణి వాక్కు లోపల ఉంది. అది పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో ఉంది. పరా ప్రత్యక్షతి రూపా పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూపా భక్త మానసహంసిక లలితా సహస్రంలో ఉన్నదే. పరావాక్కు అన్న చోట ఆవిడికి అధిపతులు లేరు, ఆవిడే అధినాయకురాలు. అందుకే అమ్మవారిని పరాశక్తి పరాశక్తి అంటాం. మధ్యమాశక్తి, వైఖరి శక్తి, పశ్యంతి శక్తి అనం. సరిగ్గా విష్ణువు పైకి తీసుకెళ్ళి అందిస్తున్నటువంటి వాక్కు గమనించండి. పశ్యంతి, ఆయన చూస్తున్నాడు. చూపుల్లోంచి పుట్టింది జగత్తు, లోకం మిథ్య. ఇక ఆపై కాస్త మధ్యమ స్థానం, అది శివుడు అందిస్తాడు. వైఖరి స్థానం బ్రహ్మ. మనకు ఎంతసేపు లోకంలో వినపడుతున్నదంతా వైఖరి వాక్యే కాబట్టి, దానికి ఆ స్థానానికి అధిపతి బ్రహ్మ కాబట్టి పురాణ కథల్లో బ్రహ్మ భార్య సరస్వతి అని చెప్పారు. అంతేగాని మన ఇళ్లల్లో జరిగినట్టుగా పెళ్ళిళ్ళు, శోభనాలు అన్నీ మాట్లాడేది వాళ్ళ గురించి. అది అంత భావనాత్మకమైన ప్రపంచం. దాని నుంచి మనం గ్రహించేది గ్రహించాలి, విడిచిపెట్టాలి విషయం. రైలు ఎక్కి లక్ష్యం చేరుకోనగానే రైలు విడిచిపెట్టినట్టే. ఓ పుస్తకం చదివాం, గ్రహించాం, పుస్తకం పక్కన పెడతాం. ఇంకా చేతో పట్టు కూర్చుంటా. అన్నం తిన్నాం, కంచం పక్కన పెట్టి అడిగేలా. నన్ను రోజు పోషిస్తున్న కంచం రోజు కంచం పట్టుకుని బయటకు వెడితే ఎవడో 5 పైసలు వేస్తాడు అందరూ. ఈ కంచంలోనే నేను అన్నం తింటున్నా, ఈ కంచాన్ని నేను వదిలిపెట్టలేను అని ఎవరన్నా ఒక ఉద్యోగి ఆఫీసు కూడా కంచం పట్టుకెళ్ళి నా కంచం అండి నన్ను పోషిస్తుంది నేను అక్కడ పెడితే అందరూ తలో 10 పైసలు వేస్తారు, వీడికి మతిపోతుంది నేనేమండి అని. ఎంత గొప్ప కంచమైనా వెండి పళ్ళమే ఇంటి దగ్గర వదిలేయాలి కదండి. ఆరాధనా విధానంలో కూడా అవగాహన పెరిగాక ఆరాధనలు తగ్గుతాయి, తగ్గాలి కూడా. ఇంకా అదే రకంగా ఉండడం కాదు. అదే శ్రీకృష్ణుడు చెబుతున్నది బ్రాహ్మణ సంవాదం రూపం. ఇప్పుడు వాక్కు మనస్సు కూడా సంవాదం జరిగింది.
ఈ ఇంద్రియాలన్నీ ఓసారి మనస్సు మీద తిరుగుబాటు చేసేయండి. అసలు మేము మనస్సు గొప్పదా వాక్కు గొప్పదా అని ఓ సంవాదం జరిగితే మనస్సు అందుట నేను మూలం కదా, నేను గొప్పదాన్నే అందుట. ఇంద్రియాలన్నీ అన్నట్టు ఊరుకో, నీ తలకాయ మూలం. ఏం మూలం? మేము ముందు ఆస్వాదించాక నీకు ఇస్తున్నాం, మేము నువ్వు తినేది ఎంగిలి. అంతే కదండి. మరి కన్ను ఒక దృశ్యాన్ని చూసింది, దాన్ని మనస్సుకు అందిస్తుంది. కన్ను లేకపోతే అందదు కదండి. మరి అందులకి దృశ్యాలు అందవు కదా. మరి నిజమే, కన్ను మాట్లాడింది. అలాగే చెవి ఒక మాట వింది, దాన్ని మనస్సుకు అందించింది. నాలుక ఒక రుచి అందించింది. అంచేత మేము రుచి చూశాక నీకు ఇస్తున్నాం, నువ్వు ఎంగిలి తింటున్నావు, కబుర్లు చెప్పుకో అంతే. ఓ అంతేకాదు, ఆ ఎంగిలి మీద ఆధారపడి బతుకుతున్నావు, అది కూడా పెట్టి బతికించేది మేమే. మేము లేకపోతే నువ్వు బతకలేవు. ఇంద్రియ లేకపోతే ఏం చేస్తావు? నీకు రూపం ఉందా అని మనస్సునంటే మనస్సు వెంటనే అందుకే నేను లేకపోతే మీరు ఏమవుతారో ఎవరన్నా చనిపోయినప్పుడు చూడండి, వెర్రి మోహాలారా. కళ్ళు ముక్కు చెవులు మూతి అని గొడవ పెట్టడం కాదు. అప్రయోజనంబులయ్యుండు ఆరిన దీపమట్లు, అప్రయోజనంబులయ్యుండు ఆరిన దీపమట్లు, శూన్య నిలయంబులను బోలే మీ స్వరూపములు కాన మనలోన ఎక్కుడేన జూవా ఇంత నిజము, మనలోన ఎక్కుడేన జూవా ఇంత నిజము. ఆరిపోయిన దీపాలలా అయిపోతారు మీరు నేను ఒక్కసారి శరీరం నుంచి కనుక తప్పుకుంటే. అంతే కదండి. మనసులోంచి శరీరం నుంచి మనస్సు వెళ్ళిపోతే, జీవుడు వెళ్ళిపోతే ఇవన్నీ ఏమవుతాయి? కళ్ళు ముక్కులు ఉంటాయి. తినమనండి, ఏం తింటారు? మామూలుగా బతుకున్నప్పుడు శుభ్రంగా బస్తాలకు బస్తాలు లాగించేసే మనిషి చనిపోయిన తర్వాత శవ రూపంలో అక్కడ ఉంటే బంధువులు అందరూ వచ్చి కేజీలు బియ్యం నోట్లో పోస్తుంటే కుప్పలు అవుతాయి. ఒక గింజ కూడా లోపలికి వెళ్ళదే. మరి అక్కడే ఉన్నాయి మూతి మీద అని తెలిసాడు అలా ఉన్నాయి. అందరూ బియ్యం పోస్తారు అక్కడ, నూకలు చెల్లేయని చెప్పడానికి. ఇంకేమైనా నూకలు ఉంటే తీసుకొని అయినా మళ్ళీ పుట్టకనే దాని తాత్పర్యం అది. ఇంకేమైనా మిగిలిపోయిన నూకలు ఉంటే తీసుకో, మళ్ళీ పుట్టకు అని పోస్తారు. మరి ఒక్క గింజ తినడే. ఉన్నప్పుడు 40 ఎకరాలు వేసేసాడు, పచ్చళ్ళు కూరలు పులుసుల పేరు మీద. అంచేత ఆ మనస్సు ఆ జీవుడు లేకపోతే అయిపోయినట్టే. ఆ మనస్సు ఆ జీవుడు బయటికి వెళ్ళి ఇంకో శరీరం స్వీకరిస్తున్నారు. ఎలా స్వీకరిస్తున్నారో ప్రశ్నోపనిషత్తులో చెప్పారు చాలా స్పష్టంగా. పునర్జన్మ ఎలా వస్తుంది, ఎలా ఒక సుడిగాలి వీచింది, అది చూడండి మీరు. ఎక్కడైనా ఒక గుండ్రంగా ఒక చోట కేంద్రీకృతమై అని ఇలా వీస్తుంది. అప్పుడు అక్కడ ఉండే మట్టి రేణువులు, కాగితం ముక్కలు, చిన్న చిన్న ఈకలు పొల్లలు పైకి లేస్తాయి. ఓ శరీరం కింద ఏర్పడతాయి చూడండి, గొట్టంలాగా. మన ఐస్ క్రీమ్ గొట్టంలా ఒకటే కోన్ అంటారే, అలా ఏర్పడతాయి గుండ్రంగా. గిరగిర తిరుగుతుంది. కాసేపటికి ఆ సుడిగాలి అక్కడ శాంతించి ఇంకో చోటకి వెళుతుంది. ఇంకో చోటకి వెళ్ళగానే ఇక్కడ ఆ కాగితం మొక్కలు, ఆ ఆకు మొక్కలు, ఆ గాజు మొక్కలు, ఆ మట్టి రేణువులు ఏం పైకి లేచి అవన్నీ కింద పడిపోతాయి. ఈ సుడిగాలి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళింది, అక్కడ గిరగిర తిరిగింది. మళ్ళీ అక్కడ కాగితం మొక్కలు, అక్కడ గాజు మొక్కలు, అక్కడ అట్ట మొక్కలు, అక్కడ మట్టి రేణువులు తీసుకుంది. సరిగ్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏదండి? ప్రాణం, వాయువు. ఇది ఎలాగైతే ఇక్కడ శరీరాన్ని అట్ట మొక్కలు, గాజు మొక్కలు, మట్టి రేణువులతో ఉన్న శరీరాన్ని ఇక్కడ వదిలేసి అక్కడ తీసుకుందో, అలాగే సరిగ్గా జీవుడు వాయువు బయటికి లాక్కెళ్ళిపోతుంటే మనస్సు బయటికి వెళ్ళిపోయి ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు పునర్జన్మ పక్కా తార్కిక సిద్ధాంతం. నమ్మని వాడి కర్మ, నమ్మి తీరవలసిందే. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సుడిగాలి తిరిగి ఇక్కడో శరీరం, అక్కడో శరీరం, ఇక్కడో గొట్టం, అక్కడో గొట్టంలా ఏర్పడి, ఇక్కడో శంఖం, అక్కడో శంఖంలా ఏర్పడి ఎక్కడ ముగిసిపోతుంది దీని ప్రయాణం గమనించండి. సముద్రంలో కలిసిపోతుంది. అక్కడ గిరగిర తిరుగుతుంది, అక్కడ ఏం లేవు, స్వీకరించడానికి ఆగిపోయింది. ఈ జీవుడు జన్మలు ఎత్తి అనంతమైన జ్ఞానసాగరంలో లీనమవ్వాలి. అప్పుడు ఈ జన్మలు ఎంత పక్కాగా పునర్జన్మ నిరూపణ అయిపోయిందండి. ప్రశ్నోపనిషత్తు చదివితే అర్థమైంది. లోకంలోనే ఉన్నాయి ఉదాహరణలన్నీ. ఆ లోకంలో విషయాలను అలా గమనించాలి. పైపైన చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కళ్ళజోడు చదువుకుంటున్నాం. ఆ గమనించే వాళ్ళనే కవులు, తత్వవేత్తలు అంటారు. ఊరికే వాగేవాడిని మామూలుగా పండితులు అంటారు. గమనించేవాడిని కవి, తత్వవేత్త అంటారు. ఊరికే వాగేవాడిని వక్త అంటారు. గమనించాలి, ఆ సూక్ష్మ దర్శనం ఉంటుంది. అప్రయోజనంబులయ్యుండును ఆరిన నిప్పులట్లు. నిప్పులు ఆరిపోతే ఏం ఉపయోగం? ఏది పదార్థం ఉడకదు. అంతేకాదు శూన్య నిలయములను పోలే, ఎవ్వరూ లేని ఇళ్ళుంటాయి. ఏముంటాయి? దీపం పెట్టేవాళ్ళు లేరు అక్కడ. మీ స్వరూపములు. నేను లేకపోతే ఒక్కసారి ఈ శవాన్ని అవతల వారేస్తారు బట్టుకెళ్ళి, క్షణం భరించలేరు. మీరు కళ్ళు ముక్కు చెవులు అంటారు, ఏం గొప్ప మీది? నేనున్నంత వరకే మీ వైభవం అంతా అని మనస్సు చాలా స్పష్టంగా చెప్పింది.
కాన మనలోన ఎక్కుడేన చూవ ఇంత నిజము. కాబట్టి ఖచ్చితంగా మనలో నేనే ఎక్కువ, ఇక మీ ఇందులో మాట్లాడేందుకు మీకేం లేదు అని చెప్పేశారు. కాబట్టి నోరు మూసి ఇలాగ పంచప్రాణాల మధ్యలో కూడా వచ్చిందండి. ప్రాణం, నేను అందరికి ప్రాణం ఊపిరి పీల్చడానికి నేను ముఖ్యం. అపానం, నేను వదిలిపెట్టకపోతే ఏమిటి పీలుస్తారో, చెడు వాయువులన్నీ బయటికి పంపిస్తున్నాను నేను, అది. వ్యానం, నేను శరీరం అంతా ఉన్నా, రక్తం ప్రసరింపజేస్తున్నా, నేను లేకపోతే ప్రాణం పోతుంది, అంది. సమానం, నేను అన్నం అరిగేలా చేస్తున్నాను, లేదా బెడ్డ మొక్కలు మిగిలితే లోపల లివర్ పాడవుతుంది అని సమానం. ఉదాహరణగా నేను రకరకాల మాటల రూపంలో, వాంతుల రూపంలో, వాయువు రూపంలో బయటికి సహకరిస్తున్నాను, నేను లేకపోతే మాట్లాడలేరు ఎవరో అని మొత్తం 5 వాయువులు కలిపి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అన్నిటికీ బ్రహ్మ తీర్పు చెప్పాడు. వెంటనే వాళ్ళందరూ మీరే ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడు. అన్నీ తలో వాయువు తలో మాట చెప్పాక బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పాడు తీర్పు. ఎప్పుడెవరి వలన ఏ చొప్పుగలుగు అప్పుడవారే కూడగుదురు. ఈ మాత్రం తెలియదా వెర్రి మొహాలారా? గాలి మాటలు మీరును వచ్చినవి గాలి మాటలాగే వచ్చిన గాలి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ పని లేకుండా. ఎప్పుడు ఎవరు ఇవ్వాలన్న ఏ చొప్పుగలుగు అప్పుడు వారే కూడగుదురు. అన్యోన్యమిత్ర భావమున దాల్పుడొండరు పవనులార. అన్యోన్యమిత్ర భావమును దాల్పుభావమున తాల్పుడొండరు పవనులార. పొరి పరస్పర భావన పరుల రగుడు. పొరి పరస్పర భావన పరుల రగుడు. ఇవి లోకంలో ఉండే అనేక రకాల వైరుధ్యాలకు ఉపయోగిస్తుంది ఈ మాట. కేవలం వాయువులకే కాదు, మన ఇంట్లో, మన కార్యాలయంలో, సమాజంలో, అనేక రంగాలలో ఇవాళ ఈ ప్రాధాన్యం గురించిన ప్రాకులాటే ఎక్కువ. అదిగో ఆయన ఎక్కువేంటి నా తక్కువేంటి, ఆవిడ ఎక్కువేంటి నా తక్కువేంటి, ఆవిడకు ముందు ఎందుకు బొట్టెట్టారు నాకు తర్వాత ఎందుకు బొట్టెట్టారు, ఒకవేళ సమానంగా పెడితే నాతో సమానమా ఆయన, అది గొడవే, సమానంగా పెట్టినా గొడవే. దీన్ని ఎప్పుడూ మనం తత్వజ్ఞానంతోనే ఈ భావాలను జయించాలి. ప్రాధాన్యం కోసం పాకులాట కాదు, ధర్మం కోసం దెబ్బలాడవచ్చు, జ్ఞానం కోసం దెబ్బలాడవచ్చు, ఎంత దెబ్బలాటైనా పెట్టుకోవచ్చు. కేవలం జ్ఞానం కోసం, కేవలం ధర్మం కోసం, మన ప్రాధాన్యం కోసం కాదు. అలా పెట్టుకున్న వాళ్ళని మీరు గమనించండి, వారికి ప్రాధాన్యం రాగానే మానేస్తారు. మా కులం వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇది చాలా ఘోరం, ఇది దీనికోసం నేను ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నా అంటాడు ఒక నాయకుడు. ఆయనకి పిలిచి పదవీగానే మానేస్తాడు. దాని ఉద్దేశం అదే. అంటే ఆయనకి న్యాయం జరిగితే మొత్తం అందరికీ న్యాయం జరిగినట్టే. ఆ కులం వాళ్ళ అమాయకత్వానికి నమస్కారం. అలాంటిది కాదు, జ్ఞానం కోసం, ధర్మం కోసం ప్రాధాన్యాల సమస్య లేకుండా వాదన చేయొచ్చు, యుద్ధమే చేయొచ్చు అవసరమైతే ధర్మం కోసం. అప్పుడు వ్యక్తి ప్రాధాన్యం కాదు, అక్కడ నిలబడవలసిన ధర్మం నిలబడాలి. జ్ఞానం అందాలి ప్రజలకు, అజ్ఞానం కాదు. చైతన్యం అందాలి, చేదస్థం కాదు. అప్పుడు కూడా లోపల మనస్సు చలించకూడదు, అది అమ్మవారికి అంకితం కావాలి. నాకు కావలసింది ఇదమ్మా, తెలియజేయి దయచేసి, ఏది లోకానికి అవసరమో నువ్వే చెప్పు అని అమ్మవారిని ప్రార్థించాలి. అప్పుడు ఆ వ్యక్తి నోట కూడా అమ్మవారే పలుకుతుంది. నీకెందుకురా నువ్వు ఊరికే మౌత్ పీస్ గొట్టం, నేను చూసుకుంటా కానీ అంటూ ఆ వ్యక్తికి విజయమే లభిస్తుంది, ఆ వాదన నిలబడుతుంది కాలక్రమంలో. అందుకే ఎప్పుడు ఎవరి వలన ఏ చొప్పుగలుగు అప్పుడు వారే కూడగుతుంది. జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి అందులో ఎవరు కాస్త ఎక్కువ పాత్ర వహిస్తారో వారికి పేరు వస్తుందండి. రాకుండా ఎలా ఉంటుంది? అందరూ అనుకుంటారు, అక్కడ కనపడుతున్నారుగా, కనపడుతున్న వ్యక్తి గురించి అనుకోకుండా ఉంటారు. అన్యోన్య మైత్రి భావమున దాల్పుడు ఉండరు పవనులారా. కాబట్టి ఓ పంచవాయువులారా, మీరు ఒకరికొకరు సహకరించే విధానంతో ఉండండి. లేకపోతే శరీరమే లేకపోతే, మనస్సే లేకపోతే మీరెవరు ఉండే అవకాశాలు, మీరు ఎక్కడ వీస్తారు? ఊరికి చింత చెట్టు, వేప చెట్టు పట్టుకుని వీయడమేగా. మనిషి శరీరంలో చేరారు అంటే ఆ జీవుడు, వాడి కర్మఫలాలు, వాడి మనస్సు, వాడి ఆలోచనలు, వాడి వాసనలు వాడికి ఉన్నాయి. అందువల్ల మీరు చేరారు, అంతవరకే అక్కడ ఉంటారు. ఇంక దీంట్లో మళ్ళీ నేనెక్కువ అంటే ఆ శరీరం పగిలిపోతుంది. మీరు సొంతంగా ఏ ఒక్కరూ బయటికి వెళ్ళి ఏ పని చేయలేరు. కానీ 5గురు కలిస్తే అద్భుతాలు చేయగలరు. 5గురు కలిశారు ఒక శరీరంలో, అద్భుతం జరిగిందా లేదా? మానవ జీవితమే అద్భుతం. గడియారం నుంచి కంప్యూటర్ వరకు కనిపెట్టింది మానవుడే కదండి. అందుకు మానవ శరీరం, మానవ మేధాశక్తి, పంచప్రాణములు, మనస్సు అన్ని కారణమే కదండి. మరి ఇందులో ఏ వాయువేనా లోపిస్తే ఈ కనిపెట్టే శాస్త్రజ్ఞుడు ఏమైనా కనిపెట్టగలడా? ఆసుపత్రుల్లో పడుకుంటాడు. కానీ ఇందులో ఏది గొప్ప అంటే ఎవరు చెబుతారు? అందుకని ఎప్పుడు ఎవరి వలన ఏ చొప్పుగలుగు అప్పుడు వారు ఎక్కుడగుదురు. అన్యోన్య మైత్రిభావమున దాల్పుడు ఉండరు పవనులారా. ఓ పంచవాయువులారా, మీరు పరస్పరం మైత్రీభావంతో ముందుకెళ్ళండి. నా మాట వినండి. సృష్టికర్తను కదా, లేకపోతే అందరి సంగతి చూస్తానని లోపల బెదిరింపు ఉండనే ఉంటుంది. అది బ్రాకెట్లో ఉంటుంది. ఆ బ్రాకెట్లో ఉన్నది వాళ్ళకి ఎట్లో అర్థమైంది మొత్తం మీద. అమ్మయ్య కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అనుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళారు. పొరి పరస్పర భావనా పరుల రగుడు. వారి అవసరం మీరు తీర్చండి, మీ అవసరం వారిది. ఇలాగ పరస్పరము భావనాత్మకంగా ఒక సంఘర్షణ లేకుండా స్నేహంగా ఉంటే ఏ రంగమైనా బాగానే ఉంటుంది.
ఆ ఆధిక్య భావన లేకుండా అందరితో కలిసిపోగలగడమే ఏ రంగంలో ఉన్న ఏ వ్యక్తులకైనా కావలసింది. ఇవాళ ప్రధానంగా రాజకీయం, చలనచిత్రాలు ఇవన్నీ కొన్ని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం జాగ్రత్త పడాలి. ఆ వ్యక్తులకు అపరిమితమైన అహంకారాలు వచ్చేస్తాయి. ఇక మిగిలిన వాళ్ళని రానివ్వరు. కళ నాశనం అయిపోతుంది, ధర్మం నాశనం అవుతుంది. అక్కడే మనం చాలా జాగ్రత్త పడాలి. అటువంటి జాగ్రత్త పడమని ఒక్క మాట ఈ కథ చెప్పి, బ్రాహ్మణుడు బ్రాహ్మణితో ఇలా బ్రహ్మదేవుడి దగ్గర పంచవాయువులకి, వాక్కుకి, మనస్సుకి అనేక రకాల సంవాదాలు జరిగాయి. అంచేతను సోమిదమ్మ, ఈ సంవాదాలు ముఖ్యం కాదు. ఎప్పుడూ ప్రాధాన్యం అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంచేత ఎప్పుడూ మనస్సే వాక్కును నడిపిస్తుంది అనుకోవద్దు. వాక్కు కూడా ఒక్కోసారి మనస్సును నడిపిస్తుంది. ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది అది. అంతెందుకు, ప్రాణం అపానం మధ్యలో ద్వంద్వ సంఘర్షణ జరిగితే శరీరమే పేలిపోయే ప్రమాదం ఉంది. వాయువులు అంత గొప్పవి. ప్రాణానికి అపానం, అపానానికి ప్రాణం సహకరిస్తున్నాయి కాబట్టి ఇవి నడుస్తున్నాయి. అందుకే మనకి యోగశాస్త్రం ప్రకారం ఈ ఇడానాడి, పింగళానాడి, కుడి ముక్కులో ఇడ అంటారు, ఇక్కడ పింగళ అంటారు. అదేమి శాశ్వతం ఏం కాదు. గంటకోసారి అటు ఇటు మారతాయి. ఇవి గంటకోసారి మారతాయి. అలా మారడం అనేది సరిగ్గా 12 రెళ్ళు 24 సార్లు మారతాయి. అదే ద్వాదశాదిత్యుల లెక్క. ద్వాదశాదిత్యులు ఉన్నట్టే ద్వాదశ చంద్రులు కూడా ఉన్నారు. చాలామందికి తెలియదు. ద్వాదశ చంద్రులు కూడా ఉన్నారు. ఆ ద్వాదశ చంద్రులే ఈ ప్రాణవాయువులకు అధిదేవతలు. వాళ్ళు 12 మంది కాబట్టే 12 రెళ్ళు, ఇవి 2, 12 × 2 24 గంటల రోజుకి. ప్రాణం వల్లే మనస్సు, మనస్సు వల్లే కాలం ఏర్పడుతుంది. కాలము కట్టక శక్యము అనుకుంటే మనస్సును కట్టడం శక్యం కాదు. కాలం నిర్ణయిస్తుంది అంటే మన అందరి మనస్సులు కలిసిన సమిష్టి మనస్సు నిర్ణయిస్తుంది విశ్వం ఏం జరగాలి. అంతేకాని కాలానికి రూపం లేదు. గడియారం ఊరికే కాలం తెలియడం కోసం మనం పెట్టుకున్న యంత్రం కాకపోతే అది కాలానికి రూపం కాదు. అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఈ సంఘర్షణ నుంచి దాటుకోవడం ఎలాగా అని అడిగింది ఆ బ్రాహ్మణి. చక్కని ప్రశ్నలు ఇస్తుందండి ఆవిడ. నిజంగా చాలా చక్కని ప్రశ్న. నిజంగా ధర్మ సందేహాలంటే ఇవి. ఇటువంటి సందేహాల గురించి గంటలు గంటలు చర్చించుకున్నా ఇద్దరికీ ప్రయోజనమే కలుగుతుంది. అందుకే ఈ చర్చ శ్రీకృష్ణుడు ప్రత్యేకించి చెప్పి అర్జునుడిని మేలుకొల్పాడు. మరోసారి ఈ సంఘర్షణను నివారించడం ఎలాగా అంటే, జరుగుతూనే ఉంటే పనులు కర్త నేను అనుకోవడం వల్లనే బంధం ఏర్పడుతుంది. అనుకోకపోతే ఏది జరగదు. ప్రతిదానికి మానవుడు నేను చేశాను ఎవరితో చెప్పడం కాదు. పోనీ చెప్పినా పర్వాలేదు, ఏదో వ్యవహారం కోసం చెప్పాలి కదా. ఏదో గొప్ప కార్యక్రమం జరిగింది, పత్రికల వారు వచ్చి ఏమండి మీరు చేశారు చాలా బాగుందంటే, నేను చేయలేదంటే అదేమిటంటారు. అది చెప్పాలిగా. చేశానండి, బాగుంది, సంతోషం, భగవంతుడి దయ వల్ల బాగా జరిగింది మనం అందరం అంటాం. చాలామంది చెబుతారు అన్నారు, బయటికి లోపలికి ఎలా ఉండాలని. నేను అసలు చెయ్యనే లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, అది జరిగింది అంతే. అంతేగాని నేనే చేశాను, మన వల్ల ఇదంతా జరుగుతోంది, ఇక అసలు ఇంతకుముందు ఎవరైనా చేశారా. చాలామందికి ఇదే చర్చ అండి. నాతోనే మొదలైంది అంటాం. బ్రహ్మదేవుడు అంటలేదు ఈ మాట, నాతో సృష్టి మొదలైందని. ఆయనతో మొదలైనా కూడా ఏదో చిన్న విధానం ఒకటి కనబడ్డ నాతో మొదలైంది. ఇంత గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసిన వారు శంకరాచార్య. వారు ఆయనతో అది మొదలైందని చెప్పలేదు, మొదలవ్వలేదు. ఏకమేవాద్వితీయం బ్రహ్మానేకనా నాస్తి కించన తత్వమసి అహం బ్రహ్మాస్మి ఏకం సత్ విప్రా బహుధా వదంతి. వేదంలో ఉంది అది. దాన్నే నేను ప్రచారం చేస్తున్నాను అనగా నేను మొదలుపెట్టానని చెప్పాల. ఇంత భగవద్గీత గొప్ప జ్ఞానం విన్నాను, చాలా ఆనందంగా ఉందని అర్జునుడు అంటే, లేదయ్యా ఇమం వివస్వతేర్యోగం ప్రోక్తవానకం అవ్యయం వివస్వాన్మన వేప్రాకమను రుక్ష్వాకవే అబ్రవీత్. ఇదివరకు ఎప్పుడో సూర్యుడికి చెప్పానయ్యా, సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. కాలగర్భంలో కలిసిపోయింది, మరుగున పడింది. అందుకని మళ్ళీ చెప్పవలసి వస్తుంది. కానీ కొత్త జ్ఞానం ఏం కాదు ఇది, నేనేం కనిపెట్టలేదు అని కృష్ణుడు అన్నాడు స్వయంగా. భగవంతుడు కూడా కనిపెట్టిన దాన్ని మనం ఎలా కనిపెట్టేస్తామండి. నాతోనే నేనే మొదలైన మాట్లాడతారు చాలామంది. అది ఆ కీర్తి సంపాదించడం కోసం. అగో ఈ కర్త బంధం ఉందే, అప్పుడు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బయట విమర్శలు పక్కనట్టు ఏదో కథ ఉంది, కథకి నేనే మొదలు అని ఎవరన్నా అంటే ఇంకెవరో పోటీపడి మీకంటే ముందే కథ ఉందని బయట పెడతారు, అది అంతటితో అయిపోతుంది. కానీ జీవితంలో జరిగే పనులకి మనమే కర్త అనుకుంటే ఈ గిన్నె అడుగుని మాడు కట్టేసినట్టుగా ఈ వాసనలు మిగిలిపోయి ఇవి వచ్చే జన్మకు కారణమవుతాయి. మళ్ళీ ఈ బంధాలన్నీ కొని తెచ్చుకోవడమే కదా. మళ్ళీ సంత 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు చదవాల్సిందేగా. ఈ జ్ఞానం ఏమీ కలిసి రాదుగా.
నేను పూర్వజన్మలో బీఎస్సీ చేశానండి, ఇప్పుడు ఎంఎస్సీ సీట్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఎర్రగడ్డలో ఆసుపత్రి ఉంది, వీళ్ళు అక్కడ ఇస్తారని చెబుతారు. కాలేజీలో ఎవరుగా వింటారా? మరి చచ్చినట్టు అని చేయాల్సిందే కదండి. అందుకే ఏం చెబుతున్నానంటే, క్రోధ తిమిరాన్ని దాటి కామదస్యువుల పాలపడకుండా తప్పించుకొని, లోభ వ్యాళాల పాలపడకుండా తప్పించుకొని ఆనందవనంలో ప్రవేశించాలి మనిషి అన్నాడు. ఆశ్చర్యకరమైన మాట. మన దేవాలయాల్లో గర్భగుడిని ఆనంద నిలయం అంటారని, ముఖ్యంగా తిరుపతిలో. ఎందుకంటారు ఇప్పుడు తెలుస్తుంది. దానికి ఆ పేరేమిటి? ఆనంద నిలయం. గర్భగుడికి ఒక భౌతికమైన ఆకారానికి ఆనంద నిలయం అని పేరు పెట్టడం ఏంటండి? అక్కడ ఖచ్చితంగా ఆనందమే ఉందని మనం చెప్పగలమా? ఉంటుంది, అదే ఉంటుంది, ఏమో అనుమానం లేదు. మనం దాన్ని సరైన విధానంగా అర్థం చేసుకుంటే ఆనందమే ఉంటుంది అక్కడ. ఆ మాట జాగ్రత్తగా విందాం. మరొకసారి తిక్కన గారు ప్రయోగించింది. ఆనందవనం ఒక వనం కదా, ఒక మహారణ్యంలో ఉండే విశాలమైన మైదానం లాంటిది కదా, పచ్చిక బయలు లాంటిది. అందులోకి ప్రవేశించాలంటే ముందు ఒక చీకటిని దాటాలి. అదే రాగద్వేషాలు. పాములు వస్తాయి, అరణ్యానికి గడుతుంటే ఆ పాముల బారి పడకుండా కాపాడుకోవాలి. అదే లోభం, మోహం. పాములు అవే. అనేక రకాల మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే దొంగలు పాల్పడతాం. అరణ్యాల్లోకి వెళ్ళేటప్పుడు చెట్ల చాటున వాళ్ళు ఉంటారు. అగో కోరికలే ఆ దొంగలు. వీరెవ్వరికీ మనం దొరకకుండా ముందుకెళ్ళినట్టయితే ఆనందవన విహారం ఖాయం అని తిక్కన గారు ఆనందవనాన్ని వర్ణిస్తున్నారు. అది ఎలా ఉంటుందో 23:30 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.